ఈరోజు పనొచ్చేసి నిన్న బ్యాలెన్స్ బాక్సులు 2 బాక్సులయితే మిగిలిపోయినాయి. చివరన పెద్ద బాక్స్‌లో అయ్యేసి సెంటర్‌లో స్తంభాలకి 2 అడుగులు హైట్ అయితే పెంచాం. మొత్తం 12 అడుగులొచ్చేలాగా హైటు. నిన్న బీమయితే ఏసాం గదా! ఆ బీమ్‌కి 2 రూములకి బేస్మెంట్ అయితే కడతన్నారిక్కడ. తర్వాత మన సైట్ పక్కనైతే లొకేషన్ అయితే చూపిత్తాను మీకు. లొకేషన్ అయితే సూపరుంటది లొకేషను. ఇప్పుడు వరి చేనయితే చూడొచ్చు. మన సైట్‌కి చేరుసే ఉంటది ఇది వరి చేను. ఇప్పుడు ఊడిపోయి అయితే ఊడ్చేసారనమాట వరి చేనిది. అలాగే కొంచెం ఎదరకొత్తే ఇక్కడ మనకి కూరగాయల తోట ఏదో ఏశారు. అది ఏంటని దగ్గరికెళ్ళి చూత్తే ఇక్కడ బెండ తోటయితే ఏశారు. ఆ బెండ మొక్కల్ని దగ్గర నుంచి అయితే చూడండి మీరు ఎంత బాగున్నాయి బెండ మొక్కలు చూడొచ్చు. ఇదనమాట తోటంతా బెండ తోటయితే ఏశారు వరి చేను పక్కన. అలాగే కొంచెం ముందుకొత్తే ఇక్కడ పురుగు మందులు ఏదో టిన్ ఏదో ఉంది. ఇది రీసెంట్‌గా అయితే ఈ బెండ తోటకైతే కొట్టినట్టున్నారు. అలాగే ఈ బెండ మొక్క ఏంటి ఇలా అయిపోయింది మొత్తం పురుగెట్టేసి మొత్తం పురుగెట్టేసింది ఇది. మందు కొట్టినా పని చేయలేదంటావా ఏంటి అర్థం అవ్వలేదు. ఇది బాగానే ఉంది మళ్ళీని. అలాగే కొంచెం ఎదరకొత్తే ఇక్కడ దొండ పోదలైతే ఎక్కిచ్చారు. దొండ పోదలైతే మొత్తం కాపుకైతే మొత్తం అయిపోయింది ఇది. కోసేసారు మొత్తం పోదంతానే. మీరైతే కిందైతే చూడొచ్చు. అలాగే దొండ పొదలు కిందైతే పసుపు మొక్కలైతే ఏసారు. నెక్స్ట్ పంట పసుపు అయితే పండిస్తారనుకుంటా.